జగిత్యాల నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు, పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఎవరెవరైతే దూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నివసించబోతున్నారో వారి విజ్ఞప్తి, దూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది దాదాపు 17-18 ఏళ్ల కింద ఆ పని మొదలైంది. 17-18 ఏళ్ల కింద రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేసిన కృషిని నేను అభినందిస్తూ, ఎట్ ద సేమ్ టైం రకరకాల కారణాలు కావచ్చు, రాజకీయాల కారణాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నేను అప్పుడు రాజకీయాల్లో లేను, అక్కడ పనులు ఆగిపోయినాయి. నేను 14 చివరిలో రాజకీయాలకు వచ్చిన తర్వాత, అంటే 15 నుండి అనుకోవచ్చు 18 వరకు 3.5 సంవత్సరాలు అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలు కావచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కలిసి 4,000 ఇండ్లు డబల్ బెడ్రూమ్ మంజూరు చేయించుకొచ్చారు. వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చారు, ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. ఆ ఫౌండేషన్ స్టోన్ మీద కూడా నా పేరు లేదు, ఎందుకంటే నేను అప్పటికి గెలవలే. వెనకాల ఉండి ప్రభుత్వంతో అప్పుడు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి, కవితమ్మ దగ్గరికి వెళ్ళి మంజూరు వచ్చినాయి. కాంట్రాక్టర్ ఎక్కడోళ్ళు వచ్చిండ్రు, శిలాపలకాలు అయిపోయినాయి. నేను స్టేజ్ మీద కూడా పోలేదు. అసలు సంజయ్ కుమార్ అనేటోళ్ళు నేను అప్పుడు ఫ్లెక్సీలు కట్టినా, సంతోషపడ్డాం, అవన్నీ చేసినాం తప్ప అప్పుడు ఆహ్వానించిన కేటీఆర్ గారిని స్టేజ్ మీద కూడా పోలే. అంటే రాజకీయ పరంగా అక్కడ నేను ఎక్కడ కూడా ముందట్లేదు. అధికారికంగా ఎవరెవరు ఉన్నారో అక్కడ ఉన్న శిలాపాలు కలుపుతారో అప్పుడున్న ఎమ్మెల్యే పెద్దలు, అదేవిధంగా అప్పుడు మున్సిపల్ చైర్మన్ వేరే వారందరూ కూడా ఉండి శిలాపాలు. తర్వాత 18 చివరిలో నన్ను మరి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. అంటే దాదాపు 19. కాంట్రాక్టర్ అక్కడికి రాలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు, పనులు జరగలేదు. అటువంటి సందర్భంలో నేను చాలామంది అధికారులతోటి, కాంట్రాక్టర్లతో మాట్లాడి, అప్పుడున్న ఇండ్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి అక్కడ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి 4,000 ఇండ్లు నిర్మాణం చేయడంలో, ఎట్లయితే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు మా హయాంలో అయినాయని చెప్పుకుంటారు, మేము కాలేజ్ చేసామంటారు, ఇంకేదో చేయటం తెచ్చినామంటారు. అట్లా నేను ఎమ్మెల్యే అయినాక అనే కాబట్టి నేను చేసిన అని చెప్పి నేను భావించుకుంటున్నా. నా వల్ల కూడా జరిగిందని. మరి ఈనాడు ప్రజలు నన్ను గుర్తించి మళ్ళీ నన్ను గెలిపించిన సందర్భంలో మరి అక్కడ అన్ని వేల ఇండ్లు కంప్లీట్ అయ్యి, కరెంటు లేవు, నీళ్లు లేవు. నేను అంత కొడితే అప్పుడు ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉండేటి. అప్పుడప్పుడు కొందరు 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినట్టు, రాజ్యం వెళ్ళి కాదు, ఓడిపోయి ఉన్నా చేతులు కట్టుకొని నిలబడుతుంటే ఎప్పుడో 1-2 సార్లు స్టేజ్ మీదకి అధికారులతో అక్కడ నాయకులతో మాట్లాడడానికి వెళ్తే పక్కన కూర్చొని 5 నిమిషాలు మాట్లాడేది తప్ప స్టేజీల మీద అధికారికంగా నేను స్పీచ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను ఉన్నది 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా, 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా. అటువంటి సందర్భంలో పూర్తయినాయి. మౌలిక వసతులు లేకుండా, అంటే వాటికి నీళ్లు లేవు, కరెంటు లేదు, ఓ సెప్టిక్ ట్యాంక్ లేదు, పైకానకు సగపోతే బయటకు పోయేందుకు. అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి, అంతకుముందు చేసిన కాంట్రాక్టర్కు కొన్ని నిధులు వచ్చేటివి ఉంటే అవి కూడా రిలీజ్ చేయమని కోరి ఉన్న విషయం చెప్తా ఉన్నా. ఎందుకంటే పనిచేసేటప్పుడు మనం తప్పకుండా కాంట్రాక్ట్ రాసిస్తాడు, లేకపోతే ఎవరు రారు. చేసి ఆ నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయించుకొని మొన్న 34 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సరస్వతి టెంపుల్ మీద 14 లక్షల లీటర్ల ట్యాంకు కట్టినాం. అదేవిధంగా ఇంటింటికి సెప్టిక్ ట్యాంకులు కట్టినాం, కరెంట్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసినాను. మళ్ళీ సార్, జగిత్యాల పట్టణంలో అది అన్నిటికంటే పెద్దది, మన తెలంగాణలోనే అన్నిళ్ళు ఎక్కడ కట్టలేదు డబుల్ బెడ్రూమ్లు. కానీ అక్కడ ఒక స్కూల్ లేదు, దవాఖాన లేదు, రోడ్లు లేవు, కరెంటు లేదు, పోలీస్ స్టేషన్, ఇట్లా చాలా ఒక పట్టణానికి అవసరం ఉండే అన్నీ కావాలంటే రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే ఇట్లా కొత్తగా నూకపల్లి కలిపిన వాటిల్లో ఇలాగా వేరే గ్రామాలు కలిపితే వరంగల్ జిల్లాలో 1, రంగారెడ్డి జిల్లాలో 1 ఇస్తూ మన మొత్తం ఉత్తర తెలంగాణలో జగిత్యాల మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కూడా తెలిపిన ఆ విషయం మీరు చూసుంటారు. మరి 20 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకోవాలంటే అక్కడ స్కూల్ పెట్టాలి, దవాఖాన పెట్టాలి, బస్ స్టాండ్ కావాలి, రోడ్లు కావాలి అని చెప్పి అదంతా కూడా సర్వే చేయించి దాదాపు 200 ఎకరాలు అప్పుడు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత సేకరించి ఉంది, కొంత ప్రభుత్వం ఉన్నది. ఇక దాని గురించి పోదలుచుకోలేదు. 18 ఏళ్ళు అప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు. మరి వారు ఉండగా కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు
అక్కడ మౌలిక వసతులు అంటే రోడ్లు, డ్రైన్లు, ఇంకా దవాఖానా, బడి, బస్ స్టాండు, ఒక పట్టణంకి ఎన్ని అవసరం ఉంటే అవన్నీ కూడా చేయాలి. శ్మశాన వాటికలు కావచ్చు, గుడి కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, షాదిఖానా కావచ్చు, చర్చ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలి అనే ఆలోచనతోటి అధికారులతోటి నేను చర్చలు జరిపిన విషయం మీ మీడియా ద్వారా కూడా పేపర్లలో వచ్చింది. దాంట్లో కొంత ఏరియా సాఫ్ చేసేటప్పుడు 17 ఏళ్ళకెళ్ళి అక్కడికి ఎన్నడూ పోని వాళ్ళు, 17 ఏళ్ళ కింద 18 ఏళ్ళ కింద బేస్మెంట్లు కట్టుకునే వాళ్ళు, నిన్న నాయి పోయినాయి, కొందరు పోయినాయి, నాకు ఒకరిద్దరు వస్తే వెంటనే అధికారులకు చెప్పి ఆపేసి బేస్మెంట్లు ఫస్ట్ పోనీయకండి, శుభ్రం చేసేసి తర్వాత అవి ఎవరయో గుర్తించి రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చి అప్పుడు చేద్దాము. వాస్తవానికి 2 నెలల్లో కట్టుకోకపోతే అది ఇందిరా మిల్లు రద్దు అనే కాయిదా ఉంది. 2 నెలలు కట్టుకోవాలి, ఎంత కట్టుకోవాలని లేదు కానీ 2 నెలలు కట్టుకోవాలని. 17 ఏళ్ళకెళ్ళి అక్కడ కాలు కూడా పెట్టలేదు. 17 ఏళ్ళు ఇడిచి పెడితే మనం మంచిగా కట్టుకునే ఇల్లే సగం కూలిపోతుంది. అట్లాంటిది అక్కడ ముళ్ళ కంపాలల్లో 17 ఏళ్ళకెళ్ళి ఇడిచిపెట్టిన ఇల్లు ఎంత బేస్మెంట్లు అన్ని కదిలిపోయి శిథిలావస్థల పాకురు బట్టి ఆ బేస్మెంట్లు అవన్నీ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా పేదవాళ్ళది నష్టం జరగద్దు అని చెప్పి పేదవాళ్ళు అన్ని వర్గాల వారితో గెలిచిన నేను తప్పకుండా ఆ రకంగా ఆలోచిస్తా. అలా నా స్వార్థం ఏం లేదు. పేదవాళ్ళకు అన్ని వసతులు చేయాలని చెప్పి మరి గతంలో తీసుకురాలేదు, నేను తీసుకొచ్చిన. అప్పుడెప్పుడో 2008లో మొదలుపెట్టింది, సంతోషం 2008. కానీ ఆ తర్వాత 2009 నుంచి 14 వరకు ఎవరైతే అప్పుడు శిలాపలకాలు వేయించారో, మంజూరు తెచ్చారో వాళ్ళ ప్రభుత్వం ఉండే. 5 ఏళ్ళు పట్టించుకోలే. అదేవిధంగా అక్కడ 100 ఫీట్ల రోడ్ అని చెప్పి అదే శిలాపలకం ఉంది, దాత అని చెప్పి ముత్యారెడ్డి గారని. మరి ఆ 100 ఫీట్ల రోడ్ ఎటుపోయింది? కాయిదాలు లేవు. మరి వాటన్నిటినీ నేను ఎప్పుడు కూడా పెద్ద రాజకీయాలు చేయలేదు. కానీ ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు నాకు తెలిసి నేను పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. జగిత్యాల ప్రజలకు కావచ్చు, పేద వర్గాలు కావచ్చు, మా పాత్రికేయ మిత్రులకు ఇది పేద ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. మనకి ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాలువలు వచ్చినాయంటే 100 గ్రామాలు పోయినాయి. ఇవాళ కాలువలు తవ్వినామంటే ఎంతోమంది భూములు ఊర్లలో పోతేనే కాలువలు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువ అయినా, వరద కాలువ తవ్వినా. జగిత్యాల పట్టణానికి దరూరు, జగిత్యాల ప్రాంతానికి చెందిన ఎంతోమంది రైతులు భూములు ఇస్తేనే దరూరు క్యాంప్ ఏర్పడ్డది. దరూరు క్యాంప్ అనేది మొత్తం ప్రభుత్వ భూమి కాదు. అట్లా ఎప్పుడైనా కానీ కొన్నిసార్లు తప్పై దానికి కంపెన్సేషన్ తప్పకుండా వారికి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అన్ని వర్గాల ప్రజలను, అందరు రాజకీయవేత్తలను నేను తప్పుగా అర్థం చేసుకుంటే పెద్ద మనిషిని కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా. ఇక నేను పేరు తీస్తే వారు తప్పుపడతారు కావచ్చు. మాజీ మంత్రి వర్యులు జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నారు, ఒక్కరు కాకపోతే 4 ఉన్నారు జగిత్యాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించి ఇప్పటికీ రాజకీయాలు ఉన్నవారు ఉన్నారు. వారందరినీ కోరుతున్న యువకులను, మహిళామణులను, జగిత్యాల ప్రజలందరినీ కోరుతున్నా, ఈ పట్టణం అభివృద్ధిలో సహకరించండి. గతంలో కూడా మాస్టర్ ప్లాన్ అప్పుడు చిన్న చిన్న పొరపాట్ల అధికారులు చేస్తే అట్లనే రద్దు చేస్తే ఇవాళ బైపాస్ రోడ్డు ఇప్పుడు 100 ఫీట్లు తీసుకొచ్చింది, రద్దు అయిపోయింది. బైపాస్ రోడ్డు మీద ఇప్పుడు సెంటర్కి వెళ్ళి 25-30 ఫీట్ల మీదనే బిల్డింగ్లు కట్టేస్తున్నారు, పర్మిషన్లు తీసుకుంటున్నారు. యావర్ రోడ్డు ఎంత ముఖ్యమో మనకు అదంతే ముఖ్యం. అది అప్పుడున్న కెనాలు, అది 100 ఫీట్లు తీసుకొచ్చింది కూడా అప్పుడు 2.5 సంవత్సరాల కింద క్యాన్సిల్ చేయించారు. మరి ఇట్లా మన పట్టణ అభివృద్ధిలో కలిసి పనిచేయాలి, అవసరం ఉంటే సూచనలు ఇవ్వాలి, కానీ అడ్డుపడొద్దని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతున్నాను.